లేదు ఇక్కడికి వెళ్తురు పడతాడు అరే అందరు రాలా కానీ బస్ యాత్రలో భాగంగా హన్మకొండ నగరానికి విచ్చేస్తున్న శ్రీ కల్వకుట్ల కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 55వ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నుండి వచ్చినటువంటి మహిళా సోదరుమణులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్సాహంతో స్వచ్ఛందంగా ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేస్తూ చాలామంది కూడా 55వ డివిజన్ నుంచి చాలా పెద్ద ఎత్తున ర్యాలీగా పోయి మన జననేత, తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి స్వాగతం పలకడానికి ఇచ్చేసినటువంటి 55వ డివిజన్ ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ వచ్చి కూడా మీ సమయాన్ని కేటాయించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం చెబుతున్నాను. గతంలో 55వ డివిజన్లో ఒక భిన్నత్వం ఉండే, స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన విధంగా అందరూ కూడా స్వచ్ఛందంగా చాలా పెద్ద ఎత్తున మీరు తరలి వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రానున్న కాలంలో పార్టీకి మీ అండదండలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డివిజన్ అధ్యక్షునిగా మీ అందరి సహాయ సహకారాలలో, మీ అందరి కష్ట నష్టాలలో, కష్ట సుఖాలలో నేను ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. కావున ఎవరున్నా లేకున్నా పార్టీ కోసం మనం హార్నిశలు కష్టపడి మన కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చూడవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రానున్న ఎలాంటి పార్టీ ప్రోగ్రాం ఇచ్చినా కూడా మీరందరూ వచ్చి ఇదే ఐక్యతతోని, ఇదే ఉద్యమ స్ఫూర్తితోని, గతంలో కూడా ఇక్కడ భీమారం సెంటర్లో చాలా రోజులు, చాలా సంవత్సరాలు ఉద్యమం చేసినాం. ఉద్యమ సమయంలో ఎట్లయితే ఉన్నారో ఇవాళ ఉద్యమం జరిగినటువంటి రోజును ఇవాళ గుర్తు చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై తెలంగాణ.